నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేస్తామన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సీడ్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై దృష్టి లేదంటూ విమర్శించారు. కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టుకోలేకపోయారన్నారు. రాయలసీమ కోసం తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారంటూ ఆమె చెప్పారు. టీడీపీలో వర్గ విభేదాలు లేవని అందరూ కలిసికట్టుగా ఉన్నారని చెబుతున్న బైరెడ్డి శబరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి శేషసేనారెడ్డి మనవరాలు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వారసురాలుగా కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు బైరెడ్డి శేషసేనారెడ్డి వారసురాలుగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి వారసురాలుగా మొదటిసారిగా ఒక పార్టీ గుర్తుతో పార్లమెంట్ బరిలో దిగబోతున్నారు. ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నాకు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్లో. ఎన్నో హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేని పరిస్థితి మన నంద్యాల పార్లమెంట్లో ఉంది. ఏదన్నా ఉంటే ఇక్కడ నాయకులు వచ్చారు, కేవలము దోచుకోవడము దాచుకోవడం తప్ప ఎటువంటి అభివృద్ధికి నంద్యాల పార్లమెంటు ఎటువంటి అభివృద్ధి లేదని నేను చెప్పగలుగుతాను. మీ ఫాదరు రాయలసీమ ఉద్యమం పేరుతో అనేక గ్రామాల్లో తిరిగాడు, సాగునీరు కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. మీ తాతగారు మాజీ మంత్రిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంట్లో ప్రజల ఆదరణ ఎలా ఉంది? మీకు ఇంటింటికి తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మీరే చూస్తున్నారు ప్రజా ఆదరణ ఎలా ఉందో. ఈరోజు చాలామంది వచ్చేస్తున్నారు, ప్రజలు మమ్మల్ని గుర్తించి వస్తున్నారు, చాలా ఘనంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పి మాకు కనీసం డోర్ టు డోర్ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు ఈరోజు. అందుకే ఈరోజు నేను ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది, లేకపోతే ఎప్పుడో ప్రచారం మొదలు పెట్టేదాన్ని. కాబట్టి ఎప్పుడు కూడా బైరెడ్డి ఫ్యామిలీ, బైరెడ్డి నాన్నగారు కానీ లేకపోతే తాత కానీ ఎప్పుడు కూడా పదవుల కోసమో లేకపోతే పవర్ కోసమో ఎన్నడూ తాపత్రపడలేదు. వాళ్ళకు నాన్నకు ఉన్నిందల్లా మన రాయలసీమ ప్రజల కోసము నేను ఏదో ఒకటి చెయ్యాలా, వాళ్ళ హక్కుల కోసము నేను పోరాడాలి, లేదంటే రాయలసీమ డెవలప్మెంట్ అభివృద్ధి కోసము నేను గలం విప్పాలా అనే తప్ప ఎప్పుడూ ఏది ఆశించలేదు. అటువంటి ఫ్యామిలీ మాది. అటువంటి ఫ్యామిలీ నుంచి రావడము, ప్రతి ఒక్కరికి బైరెడ్డి కుటుంబం అంటే ఏంటో తెలుసు. అన్యాయము లేదంటే అవినీతి మాకు తెలీదు. మేము న్యాయంగా పోరాడే వాళ్ళమని అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరింది. మైనార్టీల ప్రభావం మీకు పార్లమెంట్లో ఉండదా? మీరు చాలా తప్పు ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఈ 5 సంవత్సరాల్లో మరి ఎందుకు మోడీ గారి దగ్గరికి పోయి మాకు ఈ ఫండ్స్ ఇవ్వండి, ఆ ఫండ్స్ ఇవ్వండి, కాళ్ళు పట్టుకోవడము, లేకపోతే మొన్నటి వరకు కూడా కూటమి మాకే కావాలి, మాతోనే అలియన్స్ పెట్టుకోవాలి అని ఎందుకు మాట్లాడారు? ఇది ప్రభుత్వం ఏదైనా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలా అందరూ కూడా. ఏదున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒకవేళ అలియన్స్ ఉంటే మనకు ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల కాలంగా రెడ్డి గారు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను ఎట్లా తీర్చుకోవాలా, లేదంటే డెవలప్మెంట్ ఎట్లా తీసుకొని రావాలా, ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎట్లా సంక్షేమాన్ని తీసుకొని రావాలా. కేంద్ర ప్రభుత్వం ఇది హెల్ప్ లేనిదే రాష్ట్ర ప్రభుత్వము చాలా కోల్పోతాయి కొన్ని అంశాల్లో. కాబట్టి ఖచ్చితంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కావాలనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ. అంటే ప్రధానంగా మీ టీడీపీ నంద్యాల పార్లమెంట్లో వర్గ విభేదాలు ఉన్నాయి, అనేక మందికి 2 గ్రూపులుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు, వాళ్ళని ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? అంటే వర్గ విభేదాలు మా పార్టీలోనా మీరు అనేది? లేదే, ఎక్కడా లేదు. అందరి దగ్గర మేము మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఎటువంటి వర్గ విభేదాలు ఎక్కడా లేవు నంద్యాల పార్లమెంట్లో. నాన్నగారు కూడా అందరినీ కలుపుకొని పోతున్నారు. అసెంబ్లీ అభ్యర్థులు కూడా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నాం ఈరోజు. కాబట్టి ఎక్కడా కూడా మా నంద్యాల పార్లమెంట్లో, నాకు వేరే పార్లమెంట్ గురించి తెలియదు కానీ నంద్యాల పార్లమెంట్లో అయితే అందరం కలిసే చేసుకుంటున్నాం.
గతంలో మీ ప్రత్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఎంపీగా ఉన్నాడు, ఎలాంటి అభివృద్ధి చేశారు? మీరు పార్లమెంటుకు సంబంధించి అజెండా ఏం ఉండబోతుంది, ఎలాంటి అభివృద్ధి చేసేకి మీ ప్రజలకి ముందుకెళ్తారు? పోచా బ్రహ్మానందరెడ్డి గారు మా పార్లమెంట్ ఎంపీనా? లే కొంచెం మాకు గుర్తు చేయండి అన్న. ఆయన మా ఎంపీనా? నాకు తెలీదు. 5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు 5 సంవత్సరాల్లో మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు మీరు చూసారా? కనీసం 5 సంవత్సరాల క్రితం ప్రచారానికి కూడా రాలేదు ఆయన. ప్రచారంలో కూడా చూడలేదంట. ఏదో ఫ్యాన్ గాలిలో అట్లా వచ్చేసింది తప్ప పోచా బ్రహ్మానందరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఇక్కడైతే శూన్యం. ఆయన 5 సంవత్సరాలు అసలు నంద్యాల పార్లమెంట్లోనే కనపడలేదు. ఇంకా ఏం డెవలప్మెంట్ చేస్తారు? బేసిక్ కామన్ సెన్స్. ఈరోజు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి ఊరు ఆయనది, ఉయ్యలవాడ మండలం, సొంత మండలం ఆయనది. ఐ థింక్ ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మేము వెంటనే ఇంకొక నెల రోజుల్లో ఇక్కడ కర్నూలు ఎయిర్పోర్ట్ని ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి పేరుతో ఎయిర్పోర్ట్ని నిర్మిస్తామన్నారు. సొంత మండలం ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారిది, సొంత మండలం మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఆయన కనీసం అది కూడా చేయలేకపోయినారా? ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుగా ఎంతసేపు ఆయనకు మాట్లాడి, పార్లమెంట్లో మాట్లాడి, లేదంటే జగన్ గారితో మాట్లాడి ఇది తెచ్చుకోవడం. మరి మీరు అక్కడే అర్థమవుతుంది కదా ఆయన ఫెయిల్యూర్. ఏం లేదన్నా, ఈడ కల్తీ సీడులు అమ్ముతున్నాడు ఆయన, ఇల్లీగల్ సీడ్స్ ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, దాంతో బిజినెస్ పెట్టుకున్నాడు, ఢిల్లీతో లింక్స్ ఉన్నాయి. ఆ కల్తీ విత్తనాలు అమ్మడమే తప్ప ఇంకా ఏమీ లేదు అక్కడ. ఎటువంటి అభివృద్ధి లేదు. మరి మీరు చెప్పాలి, అక్కడ ప్రజలు చెప్తున్నారు ఎటువంటి అభివృద్ధి చేశారు అని. ఇప్పుడు కూడా నాకైతే ఎక్కడ కనపడడం లేదు ఆయన. మరి మీరే చెప్పాలా? మీరు గుర్తు చేశారు ఇప్పుడు నా పోచా బ్రహ్మానందరెడ్డి గారు వైసీపీ నుండి అభ్యర్థి అని మీరు గుర్తు చేశారు. ప్రధానంగా ఈసారి నంద్యాల పార్లమెంట్లో టీడీపీ పసుపు జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. మీరు చూస్తున్నారు, రెస్పాన్స్ చూస్తున్నారు, ప్రజల రెస్పాన్స్ చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు విసిగిపోయి ఉన్నారు. బేసికలీ వీళ్ళు ఈ 5 సంవత్సరాలు సంక్షేమం సంక్షేమం అంటుంది. కానీ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది. కానీ ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో చూస్తే ఇప్పుడు అందే సంక్షేమం కన్నా టీడీపీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంక్షేమం బటన్ నొక్కుతేనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, బటన్ నొక్కుతేనే మనము గెలిచేస్తాము అని అనుకోకూడదు. మన బటన్ మోహన్ రెడ్డి గారు పాపం బటన్ నొక్కాను అని ప్రతి దగ్గర చెప్తాడు. బటన్ మీరు కాదండి నొక్కేది, ప్రజలు నొక్కాల బటన్ ఎన్నికలు వస్తే. అది వాళ్ళు ఆలోచన చేయాలి. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 7 నియోజకవర్గాలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇది మొత్తం నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఖచ్చితంగా పసుపు జెండా ఎగరేస్తాము. బైరెడ్డి కుటుంబం నుండి తను వారసురాలుగా దిగబోతున్న సందర్భంలో మొత్తం రాయలసీమ వ్యాప్తంగా తన తండ్రి తిరిగినటువంటి ఉద్యమం, అదేవిధంగా తన తాత చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, గతంలో మాజీ మంత్రిగా ఉంటూ తర్వాత ఎమ్మెల్యేగా తన తండ్రి ఉండి అనేక ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఆ సందర్భంలో తన వారసురాలుగా శబరి బరిలో దిగుతుంది. ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పసుపు జెండా నంద్యాల కోటపై ఎగరేస్తామని, ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ మొత్తం అందరికీ కలుపుకోలుతనం ఉంటుంది. మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అండగా ఉంది. కనుక ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా నంద్యాల పార్లమెంట్లో ఎగరేస్తామని బైరెడ్డి శబరి చెబుతున్నారు. మరి పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి పసుపు జెండా ఎగురుతుందా లేదా వేచి చూద్దాం. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రెస్ 10 టీవీ, కర్నూలు జిల్లా.